అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ అండ్ వీకెండ్ ఫార్మింగ్. ఈరోజు మనమైతే మా పల్లెల్లో కొత్తగా అయితే ఒక పంట గురించి పెడుతున్నారు. అంటే ఇది చాలా ముందు నుండి అయితే పెడుతున్నారు, కానీ ఆ పంట ఏంటి ఏమనేది మీతో తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ మనకు నేలలో చూసుకున్నట్టయితే మీరు చూసిండొచ్చు, కొద్దిగా గెస్ చేయండి మీకు ఏమన్నా తెలిసినట్టయితే. ఇక్కడ ఏమంటే ఈ పంట అనేది మనకు జనరల్గా ఇక్కడ రైతులకు అందరికీ ఈ విత్తనాలు ఇచ్చే వాళ్ళంతా చెప్పేదైతే ఇది ఒక కొర్ర పంట అనేలాగైతే చెప్తారు. దీని ఎగ్జాక్ట్గా అయితే రైతులను ఎవరిని అడిగినా ఇది కొర్ర అనే మాత్రమే చెప్తారు, కానీ వేరేదైతే తెలీదు. ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ పంట అనేది ఇది చియా సీడ్స్. మామూలుగా ఇది చియా సీడ్స్ అంటారు. మీరు చియా సీడ్స్ అని చాలామందికి అయితే తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసేటప్పుడు ఒక యాడ్స్ అయితే వస్తుంటాయి. అలాగే సెలబ్రిటీస్ వాళ్ళు అంతా ఈ చియా సీడ్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, తింటుంటారు. ఇవి ముఖ్యంగా చియా సీడ్స్ అంటే ఎక్కువగా న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. మార్నింగ్ ఈ ఎక్కువ అందరూ ఈ ఫిట్నెస్ గోల్స్ అలా ఫిట్నెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళంతా ప్రజల చాలా వరకు ఈ చియా సీడ్స్ని అయితే మార్నింగ్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటిని మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి దాని గురించి. ఇది ముఖ్యంగా రైతులకైతే కొర్రలని మాత్రమే తెలుస్తుంది. ఇది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటైతే మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇవి ఉన్నాయి. మనకు ఈ చియా సీడ్స్ అనేటివి ఈ సద్దలు ఏ విధంగా అయితే మనం కుచ్చులు పెట్టుకుంటామో, సద్ద గింజలు ఇస్తారు కదా, ఈ సద్దలు ఇలా కుచ్చులు ఎలా పెట్టుకుంటారో అలా అయితే మనము ఈ కూలి మనుషులతోటి పెట్టించుకుంటాము. మామూలుగా అయితే ఈ మొక్కజొన్నకు సద్దలకు అలా ఏ విధంగా అయితే బోధులు తోలుకుంటామో అలా బోధులు తోలుకొని ఇవి అయితే మనము కుచ్చులు అంటే దగ్గరగా ఒక అడుగు దూరంలో అయితే మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇవి ఆల్రెడీ పెట్టేశారు ఇక్కడ పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అవుతుంటుంది. మొలకలు రావడానికి ఒక 4 to 5 days అయితే పడతాయి. మామూలుగా ఈ మొక్కజొన్నలు సద్దలు ఏ విత్తనాలు అయితే పెడతామో అలా సేమ్ ఇవి కూడా అలానే ఉంటుంది. మొలకలు రావడానికి 4 to 5 days మనకి ఇలా చిన్నగా ఉంటాయి, కుచ్చులు ఇలానే వస్తాయి అన్నమాట. ఈ పంట ముఖ్యంగా ఈ పంట కాలం వచ్చి మనకు 3 నెలలు అయితే ఉంటుందండి. 3 నెలల్లో మనకు కోతకైతే రావడం జరుగుతుంది. 3 months అయితే పడుతుంది. ఇందులో ఇది మనకు రైతులకు చాలా మంచి పంట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మిగతా పంటలతో పోల్చితే మొక్కజొన్న కావచ్చు, ఇంకా ఏ ఇతర సద్దలు, ఇంకా ఏ ఇతర చిరుధాన్యాల పంటలు ఏవైతే చూసుకున్నామో వాటితో పోల్చుకుంటే ఇది మనము బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకు బెస్ట్ అంటే మనకు మిగతా పంటలకు కొద్దిగా ఒక పెట్టుబడి వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడైతే కన్నా మనకు వేరే పంటలకు పెట్టిన తర్వాత మనకు వాటిలో కలుపు సమస్య కావచ్చు, అంటే ఇందులో కూడా కలుపు సమస్య ఉంటుంది. కలుపు తీయడము, ఆ తర్వాత పెస్టిసైడ్స్ ఏమన్నా మనకు దీనికి వ్యాధులు వచ్చినప్పుడు దీనికి మందులు అయితే పిచికారి స్ప్రే మందులు అవి ఉంటాయి. అలాంటివి అయితే చాలా తగ్గుతాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పంటలో మాత్రము మనము పంట పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి కలుపు తీసుకుంటే 1-2 సార్లు కలుపు పూర్తిగా క్లీన్ చేసుకున్నాము అంటే ఆ తర్వాత మనము దీనికి సత్వ మందులు ఎరువులు మాత్రమే వేసుకుంటాం. ఎటువంటి పిచికారీ చేసే మందులు అయితే వేయము. దీనికి ఎటువంటి రోగాలు ఏవైతే రావు. పంట అయితే క్లీన్గా ఉంటుంది. మనం ఏమంటే దీని మంచి సత్తువులు ఇచ్చుకొని పంటను బాగా తెచ్చుకునేలాగైతే చూసుకోవాలి. ముఖ్యంగా గడ్డి అనేది ఉండకూడదు. ఏ పంటలైనా ఇతర పంటల్లో మెయిన్ ఇక్కడ గడ్డి ఉండకూడదు. అంటే మీరు అనుకోవచ్చు ఈ మొక్కజొన్న ఇవన్నీ పెట్టినప్పుడు గడ్డి మందు అయితే మనకు స్టార్టింగ్లో 4-5 రోజులు పెట్టిన 2 రోజుల్లోనే నీళ్లు పూర్తిగా తిప్పేసి గడ్డి మందు అయితే కొట్టేస్తే మనకు గడ్డి రాదు అనుకోవచ్చు. కానీ ఈ గడ్డి మందు అనేది కొట్టేకి వీలు లేదండి. అది మనకు ఒక మెయిన్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇప్పుడు అందరూ చాలా వరకు మొక్కజొన్నలో ఆల్మోస్ట్ గడ్డి మందుతోనే ఎవరైతే తొగేదైతే వెళ్ళట్లేదు. మా పల్లెల్లో అయితే ఏ రైతు కూడా దాన్ని తొగించడానికి అయితే వెళ్ళట్లేదు. డైరెక్ట్గా గడ్డి మందు కొట్టేస్తారు, ఆ తర్వాత ఎరువు మందులు పెట్టుకొని వెళ్తుంటారు. దీంట్లో అదొక్కటే, ఆ ఒక్క గడ్డి మందు కూడా కొట్టేలాగా ఉంటే ఇంకా అసలు పని కూడా చాలా సులభమైనది. ముఖ్యంగా ఇక్కడైతే నేను గడ్డి మందులు కొట్టమని అయితే రెఫర్ చేయట్లేదు. ఎందుకంటే గడ్డి మందు ఖచ్చితంగా నేలను దెబ్బతీస్తుంది, పంట కూడా అంతో ఇంతో దెబ్బతీస్తుంది. మెయిన్ గడ్డి మందుకు పోవడానికి జనాలు ఎందుకంటే ఏదో కొద్దిగా కూలీలు మనకు రైతు కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల వెళ్తారు. కానీ
మామూలుగా అయితే అది అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. గడ్డి మందును మనము వీలైనంత వరకు దానికి దూరంగా ఉంటేనే చాలా మంచిది. పంటకు కావచ్చు, భూమికి కావచ్చు. భూమిలో సారాలను అయితే చాలా దెబ్బతీస్తుంది. మనకి ఈ పంటలో అయితే ముఖ్యంగా 3 months పడుతుందన్నాం కదండి. ఈ 3 months తర్వాత ఇది మెయిన్గా ఈ సీడ్స్ ఎక్కడ అమ్ముతారు ఏమంటే, మనకైతే కొందరు వ్యాపారస్తులే ఉన్నారు. కంపెనీ నుంచి ఈ చియా సీడ్స్ అనేవి వాళ్ళే విత్తనాలు మనకి ఇస్తారు, వాళ్ళే తీసుకొని వెళ్తారు. పంట అయిపోయిన తర్వాత వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. మనకు ఇక్కడ మెయిన్ ఒక అడ్వాంటేజ్ అంటే, ఏ పంట అయినా పెడితే ఆ పంట యొక్క ధర మనకు తెలీదు. అప్పుడు పంట అయిపోయిన తర్వాత అప్పుడు ఎంత ఉంటుందో ఏమో మనకు దాన్ని బట్టి అయితే మనకు డబ్బు అయితే వస్తుంది, అది గిట్టుబాటు అవుతుందా లేదా అనేది అయితే తెలీదు క్లియర్గా. బట్ దీంట్లో మటుకు మొదటినే పక్కాగా అయితే చెప్పేస్తారు మనకి ఇక్కడ ఒక క్వింటాల్కు 13,000 రూపాయలు, 13,000 అయితే మనకి ఇక్కడ ఫిక్స్గా చెప్పారండి. మనకు ఎన్ని క్వింటాలు పండితే అన్ని క్వింటాలకు మనకు 13,000 రూపాయలు అయితే క్వింటాకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇంకా మెయిన్గా ఇక్కడ దిగుబడితో పోల్చుకుంటే, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల నుండి అయితే మా పల్లెల్లో పెడుతున్నారు ఈ పంటను. దిగుబడి అయితే చూసుకుంటే మంచి దిగుబడి, బాగా చూసుకున్నట్టయితే పంటను 4 నుంచి 5 క్వింటాలు అయితే ఖచ్చితంగా దిగుబడి ఉంటుందండి. మనకు 4-5 క్వింటాలు వచ్చి 13,000తో మనకు అమ్మినట్లయితే మనం వాళ్ళకి ఇస్తాం కాబట్టి మనకు మంచి లాభం అయితే ఉంటుంది. మెయిన్గా ఇక్కడైతే మిగతా పంటలతో పోల్చుకుంటే మనకు ఎకరాకు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టినా 20,000కు దాటదు. ఈ పంటకైతే మనకు 5 క్వింటాలు పండించామంటే మనకు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది రైతులకైతే మంచి గిట్టుబాటు ధరను అయితే ఇస్తుంది. పని కూడా ఏం పెద్ద ఉండదు. డ్రిప్ వేసేయడము, డ్రిప్లో నీళ్ళు వెళ్తుంటాయి. ఆ తర్వాత మనకు ఎరువులు అయితే డ్రిప్కి వదిలేస్తాము. జస్ట్ ఒక స్టార్టింగ్లో కొద్దిగా ఈ కలుపు తీసేంత వరకే పని, ఆ తర్వాత ఏమైతే ఉండదు. ఈ పంట గురించి అయితే మనకు ఈ వివరాలండి. దీని కంప్లీట్గా ఇది 1 by 1 మనకు ఒక్కొక్క పంట గురించి కంప్లీట్ సిరీస్ అయితే నేను తీస్తానండి. ఇప్పుడు మొదట ఎలా పెట్టారు, నెక్స్ట్ ఇంకొద్ది రోజుల తర్వాత మనం మందులు వేసేటప్పుడు కానీ ఎటు మందులు వేస్తాం అనేటివి నెక్స్ట్ ఒక సిరీస్గా ఒక్కొక్క పంట గురించి అయితే నేను తీస్తూ ఉంటాను. కాబట్టి మీరు దీని సిరీస్ను ముందు వీడియోస్లో చూడొచ్చు. అలానే ఈ పంట గురించి మీరు చూస్తున్నవారు, మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ మీ ఊర్లలో ఈ పంట ఇంతకుముందు వేశారు, ఎలా ఉంది అనే వాటి గురించి మీరు కామెంట్లో తెలియచేయగలరని మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.